చాలా బాధతో మాట్లాడిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నా మరణాన్ని కోరుకుంటూ కేటీఆర్ కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు చేయడం కామెంట్లు చేయడం సమంజసం కాదని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నేను ఇంకా ప్రజల కోసం బతికి ఉంటానని ఒక కార్యక్రమం ప్రారంభోత్సవంలో మీడియాతో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. వికారాబాద్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారము. నేను ఈరోజు ఆపరేషన్ అయినాక మొట్టమొదటి దినము బయటకు వస్తున్నా. అది డైరెక్ట్ వికారాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం నేను తప్పక రావాలని. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మదినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఒక యూనిటీ మార్చ్ అని పెట్టింది. ఎందుకంటే ఇవాళ రేపు యువకులకు గాంధీ నెహ్రూ మీద చాలా అవగాహన ఉంది, కానీ సర్దార్ పటేల్ గారి గురించి కొంచెం తక్కువ ఉన్నది. ఇప్పుడు నిజమైన గుర్తింపు దొరుకుతున్నది సర్దార్ పటేల్ గారి వారి స్ఫూర్తి, వారి ఆలోచన, వారి పోరాటం మీద నిజమైన అవగాహన ఇప్పుడు దొరుకుతుంది. తను ఉన్నది భారతదేశం ఐక్యత కొరకు. ఆ రోజు ఎన్నో సామ్రాజ్యాలు ఉండేది, రాజులు ఉండేది, సుల్తాన్లు, నవాబులు ఉండేది. ఈ చిన్న చిన్న రాష్ట్రాలు రాజ్యాలను కలిపింది సర్దార్ పటేలే. ఆ రోజు ఇంకోటి గుర్తించాలి ఏంటంటే, స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ఇంగ్లాండ్ నాయకుడు తర్వాత ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ గారు ఏమన్నాడంటే, భారతదేశంకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కానీ 5 ఏళ్లలో 100 భాగాలు అయిపోతాయి, ఎక్కడిదక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు అయిపోతాయి, చిన్న చిన్న రాజ్యాలు అయిపోతాయి. 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంది భారతదేశం. కానీ ఈరోజు చూస్తే కాశ్మీర్ మొత్తము మన దేశంలో కలిసిపోయింది. 2 రాజ్యాంగాలు ఉన్న దేశం ఒకటే రాజ్యాంగం కింద కాశ్మీర్ కూడా కలిసిపోయింది. ఇక్కడ మన ఐక్యత పెరుగుతుంటే అక్కడ ఇంగ్లాండ్ 5 భాగాలు అవుతున్నాయి. ఇంగ్లాండ్ అది పోయి స్కాట్లాండ్ వేరే అయిపోయింది, ఇప్పుడు వేల్స్ వేరే అవుతుంది, ఐర్లాండ్ వేరే అవుతుంది, నార్దర్న్ ఐర్లాండ్ వేరే అవుతుంది, ఇంగ్లాండ్ వేరే అవుతుంది. అన్ని దేశాలు విడిపోతున్నా కూడా మన దేశం ఐక్యత పెరుగుతుంది. అది సర్దార్ పటేల్ స్ఫూర్తి వల్లనే, ఆయన పోరాడిన దాని వల్లనే. అందుకే ఈరోజు గట్టిగా చెప్పొచ్చు ఏంటంటే, సర్దార్ పటేల్ అమర్ హై అని చెప్పొచ్చు. దాని వెనుక అర్థము మీనింగ్ ఉన్నది, అది స్లోగన్ కాదు. కానీ నాకు సంతోషము, నేను పెద్ద ఆపరేషన్ అయినా కూడా నేను ఎంతోమంది అభిమానులు, ఎంతోమంది అన్ని పార్టీల నుంచి కూడా మీరు కోలుకోవాలని వాళ్ళు మెసేజెస్ పంపినరు, కొంతమంది ప్రార్థన చేసిండ్రు. వాళ్ళందరి మంచి ఆలోచనతోటి, వాళ్ళందరి అభిమానంతో నేను దబ్బున కోలుకున్నాను. ఇంకా 2 వారాలు నేను ఇన్ఫెక్షన్ లేకుండా దూరంగా ఉండాలి అందరితోటి. కానీ అందరికి కూడా ధన్యవాదాలు. కానీ వేలాది మంది చేసినా కూడా కొంతమంది దరిద్రులు నువ్వు చచ్చిపోతే బాగుండు, నువ్వు సావురా అని పెట్టినరు. సిగ్గులేని రాజకీయాలు. వీళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రి కొడుకు సోషల్ మీడియా వాళ్ళు. వీళ్ళు ఇంత దరిద్రులు రాజకీయాలు ఉన్నారంటే, ఎందుకంటే టీఆర్ఎస్లో కూడా ఎంతోమంది నాకు అభిమానులు ఉన్నారు. వాళ్ళు చెప్పినరు కాంగ్రెస్ పార్టీలా, కానీ ఆ గ్రూప్ మాత్రం ఒక గ్రూప్ ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావు గ్రూపు, సోషల్ మీడియా గ్రూపు వాళ్ళు పెట్టిండ్రు సోషల్ మీడియాలో. ఏంటంటే నువ్వు సావురా, చచ్చిపోరా. నేను ఎక్కడ సావను, ఎక్కడ చచ్చిపోను, నేను ఉంటాను. ఏమన్నా అయితే మీకే అవుతుంది కానీ నాకేం కాదు. ఇది సంతోషము. వికారాబాద్ జిల్లాకు వస్తున్నాము. ఈరోజు మమదాబాద్ పోతున్నాము, అట్లనే ఆడ సిమెంట్ ఫ్యాక్టరీ మంబాపూర్ పోతున్నాము. అట్లనే సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కొంతమందికి నష్టమైతే వాళ్ళు కూడా మేము మీకు కాంపెన్సేషన్ చెక్స్ ఇస్తా అంటున్నారు, వాళ్ళు కూడా ఇస్తున్నారు. అయితే సంతోషం. మేము మళ్ళీ ప్రజలతో తిరుగుతా. కానీ డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఎక్కువ తిరగకండి, తిరిగినా కూడా రూమ్ లోపల కలవకండి, బయట దూరం ఉండండి. అందుకే ఈరోజు అవుట్డోర్ ప్రోగ్రాము. ప్రెస్ మిత్రులు కూడా సహకరించారు, దూరంతో పెడుతున్నారు, బయట పెడుతున్నారు. అందరు కూడా మళ్ళీ నేను ఆరోగ్యపరంగా నేను 5 ఏళ్ళు తక్కువైనా ఇంకా వయసు పెరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు గుండెల లీక్ ఉండే, అది మొత్తం బంద్ అయింది. యాక్టివిటీ పెంచుతాను ఇప్పటిసంది. అండ్ ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రజలతోటి ఎక్కువ తిరుగుతా. ఇప్పుడు పార్లమెంట్ 1వ తారీఖు మొదలైతే నేను 30వ తారీఖు అక్కడ పోయి పార్లమెంట్ అయినాక వస్తా.
ఇంతలా ఎలక్షన్స్ అవుతుండొచ్చు, అందరు కూడా గట్టిగా పనిచేయాలని అండ్ వికారాబాద్ జిల్లా మంచిగా ఉండాలని. ఎవరికన్నా వికారాబాద్ జిల్లాలో పార్లమెంట్లో ఏమైనా లేపెద్దు ఉంటే, ప్రశ్నలు ఉంటే నా ఆఫీస్లో చెప్పండి. రైళ్ల గురించి అయినా లేకుంటే ఫ్యాక్టరీలు ఉద్యోగాల గురించి నేను లేపుతూనే ఉంటా పార్లమెంట్లో. అండ్ మీరు కూడా మా ఆఫీస్ తోటి టచ్లు ఉండండి. అండ్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఏం చేయాలో ఏమన్నా ఉంటే మీరు నా ఆఫీస్ తోటి టచ్లు ఉండండి. సార్, ఈ కార్ రేస్ లో కేటీఆర్ గారిని గవర్నర్ విచారించాలని చెప్పి అవినీతికి పాల్పడ్డాడు కేటీఆర్. గవర్నర్ గారు అవినీతి ఇచ్చారు, సో విచారించాలని, దాని మీద మీ అభిప్రాయం? కొన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కుటుంబ పాలన, అది ఎన్నో అవినీతులు జరిగింది. లక్షలాది కోట్ల కాళేశ్వరం నుంచి చిన్న చిన్న వాటల కొన్నిటికి సబూట్లు స్పష్టంగా ఉంటాయి, కొన్నిటికి సబూట్లు దేని కిందనో దాచిపెడతారు, కొన్నిటికేమో వాళ్ళ సంతకం ఉండదు, ఆఫీసర్లతో సంతకం చేపిస్తారు, ఆఫీసర్లు పట్టుబడతారు కానీ వాళ్ళు పట్టుబడ్డారు. అట్లా ఎన్నో లక్షలాది కోట్లు. కానీ ఇది అన్నిట్ల చిన్న విషయంలో స్పష్టంగా సుబూతున్నాయి, సంతకాలు ఉన్నాయి. వాళ్ళ ఆఫీసర్లే చెప్తుండు, కొడుకు రామారావు సీఎం కొడుకు, మాజీ సీఎం కొడుకు రామారావు చేసిండని ఉన్నది. అటువంటి పరిస్థితిలా తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తుంది. గవర్నర్ ఎవరున్నా ఇవ్వవలసి వస్తుంది. తప్పనిసరిగా ఆయన కన్విక్ట్ అవుతాడు, తప్పనిసరిగా జైలుకు పోతాడు అని నాకు అభిప్రాయం. ఇది తప్పు జరిగింది. ఇది నేరాలల్లో అన్నిట్ల చిన్న నేరం. ఇది ఓన్లీ 60-70 కోట్ల నేరం. కానీ పెద్ద వాట్లల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వంకు, కేంద్ర ప్రభుత్వంకు నాకు విజ్ఞప్తి. పెద్ద అండ్ ముఖ్యంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఎందుకంటే దోసుకున్నది కేంద్ర ప్రభుత్వం నిధులు కాదు, దోసుకున్నది మొత్తం తెలంగాణ నిధులే. అందుకే రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ చిన్న దాంట్లో పట్టుకోండి కానీ పెద్ద దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.